టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ జట్లు అహ్మదాబాద్లోని ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడబోతున్నాయి. ఈ కీలక పోరులో టీమిండియా మూడో టీ20 వరల్డ్ కప్ టైటిల్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ముందుకెళ్తోంది. దీంతో ఈ మ్యాచ్పై క్రికెట్ అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు టీమిండియా మొత్తం 10 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లాడగా ఇందులో 7 మ్యాచ్ల్లో గెలుపొందింది. దాదాపు 70% విజయ శాతం ఇక్కడ ఉంది. ఈ టోర్నమెంట్లో కూడా భారత్ ఇప్పటికే 2 మ్యాచ్లు ఆడింది. నెదర్లాండ్స్ పై విజయం సాధించగా దక్షిణాఫ్రికా చేతిలో మాత్రం ఓడిపోయింది. ఈ స్టేడియంలోని పిచ్ పరిస్థితుల గురించి టీమిండియాకు మంచి అవగాహన ఉంటుంది. 2020లో పునర్నిర్మాణం చేసిన నరేంద్ర మోడీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందింది. దాదాపు 63 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్టేడియంలో దాదాపు 130,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ స్టేడియంలో 11 సెంటర్ పిచ్లు, 4 డ్రెస్సింగ్ రూమ్లు, ఆధునిక ఎల్ఈడి లైటింగ్ వ్యవస్థ ఉన్నాయి. అందువల్ల ఇది ప్రపంచంలోనే అత్యాధునిక క్రికెట్ వేదికలో ఒకటిగా నిలిచింది. ఇక అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా హై స్కోరింగ్ మ్యాచ్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఫైనల్ కోసం పిచ్ను బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్ మిశ్రమంతో తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈ పిచ్పై స్పిన్నర్లకు పెద్దగా సహాయకంగా ఉండకపోవచ్చు. పేసర్లకు మాత్రం మంచి బౌన్స్ లభించే అవకాశం ఉంది. అలాగే బ్యాటింగ్ కూడా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసే జట్టు 200కు పైగా స్కోర్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ స్టేడియంలోని పిచ్పై ఈ టోర్నమెంట్లో చివరిసారి ఫిబ్రవరి 9న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. కెనడా జట్టు కేవలం 156 పరుగులకే పరిమితమైంది. దీంతో ఫైనల్ మ్యాచ్ కోసం ఉపయోగించే పిచ్ దాదాపు కొత్తదానిగా ఉండే అవకాశం ఉంది.